కాకినాడలో సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలోని 18.67 లక్షల మంది రేషన్ కార్డులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేయడంతో పాటు వాటిని మినీ మార్టర్లుగా ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరుకులు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇంటింటి రేషన్ పేరుతో అవినీతికి తెరలేపిందని విమర్శించారు. గతంలో ఉన్న రేట్ కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించుకుని ఒకసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, ఏ విధంగా మనం సన్న బియ్యం అంటే బీపీటీ స్టీమ్ రైస్ ఎంత రేటుకి ఇవ్వగలుగుతాం, బీపీటీ రా రైస్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికన్నా ముందు మీకు జరిగిన వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకు వస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మీకు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేపట్టిన అనేక సంస్కరణలు అవి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా మనకి అన్ని విధాలుగా అండయిస్తోంది. అందులో భాగంగానే మనం రేషన్ షాపుల్లో ఇప్పుడు ఇంతమంది కొండబాబు గారు చెప్పినప్పుడు గతంలో 9,260 వ్యాన్లు పెట్టారు. ఇల్లు ఇంటింటికి సరఫరా చేస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు. ఆ 9,260 వ్యాన్లకి సుమారు 600 కోట్ల రూపాయలు వృధా చేశారు ప్రజల డబ్బు. ఈరోజు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 160 షాపులకి మనం రేషన్ బియ్యం ప్రతి నెల పర్ఫెక్ట్గా సరఫరా చేస్తున్నాం, పంచదార సరఫరా చేస్తున్నాం. అందులో భాగంగా మీకు రాబోయే రోజుల్లో కందిపప్పు మరియు పామాయిల్ కూడా ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకురావడమే కాకుండా మొట్టమొదటిసారి భారతదేశంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసే విధంగా మీ మార్ట్లను మనం నామకరణం చేసి ఎవరైతే ఆసక్తి చూపించారో ఈ రేషన్ షాపుల్లో వాళ్ళందరికీ కూడా మేము ఒక అవకాశం కల్పిస్తున్నాం. గతంలో ఉన్న రేట్ కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందిన